గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది నిన్న ఫుల్ రెయిన్లో తీసిన వీడియో ఫ్రెండ్స్. ఇవాళ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నిన్న ఫుల్ ఒకటే వర్షం ఇక్కడ మాకు హైదరాబాద్లో. సో బయటికి వెళ్ళడానికి లేదు. సో ఏం చేద్దామా వర్క్ అన్నని అనుకుంటుంటే షోకేస్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసేద్దామని అనుకున్నాను. సో అన్నీ ఈ కట్టను అయితే మాత్రం ఉతికేసాను ఫ్రెండ్స్, మిషన్లో వేసి. సో ఇవన్నీ అయితే తీసేసి అన్నీ తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసి అన్నీ క్లీన్గా వాటర్లో అయితే కడిగేసి పెట్టేశాను. ఇక్కడైతే బైబిల్ ఉంటుంది. సో ఇదైతే వాల్స్కి డెకరేటివ్ అని ఉంటాయి కదా మనకి ఆన్లైన్లో, అది పెట్టేశాను. వర్షాకాలంలో మాత్రం ఫ్రెండ్స్ ఇక్కడ పొగ వస్తుంది ఏంటా అని చూస్తున్నారా, అది ధూప్ స్టిక్స్ అన్నమాట. రైనీ సీజన్లో తప్పకుండా ఇలాంటి ధూప్ స్టిక్స్ ఇవన్నీ కానీ మనం ప్రతి ఒక్క రూమ్లో పెట్టుకుంటే బ్లాక్ మస్కిటోస్ కానీ ఏదైనా స్మెల్ ఉన్నా కూడా అంత క్లియర్ అయిపోతుంది. సో ఇలా అయితే నేను డెకరేట్ అయితే చేసుకుంటాను. షోకేసు డెకరేషన్ నీట్గా చేసుకోవడం అనేది చాలా ఇష్టం అన్నమాట నాకు, మీకు చెప్పున్నాను. సో ఇలా అయితే వాల్పేపర్స్ అనేవి చాలా తీసుకొని స్టిక్కర్స్ అయితే పెడతాను ఫ్రెండ్స్. ఒక జార్లో రియల్గా ఫ్లవర్స్ పెట్టినట్టుంది కదా. సో టెడ్డీ బేర్ అయితే చూస్తున్నారు కదా, ఇది మా పిల్లలకు గిఫ్ట్ ఇచ్చారు. సో ఇలా అయితే రో వైజ్గా స్టెప్ బై స్టెప్ అయితే నీట్గా పెట్టేసుకుంటాను నేను. సో బట్టలు అయితే ఆరడం లేదు కదా ఫ్రెండ్స్, అందుకని ఏం చేద్దామని కుకింగ్ వీడియో వద్దులే, ఎప్పుడు నార్మల్ ఎందుకని డిఫరెంట్గా మీతో చెయ్యాలి ఒక వీడియో అని చేస్తున్నాను ఇది. సో ఇక్కడ ఈ కట్టను అయితే సపరేట్గా ఉతికేసి పెట్టేశాను. సో ఇక్కడైతే ఇవన్నీ 1 by 1 అన్నీ స్టెప్ బై స్టెప్ అన్నీ క్లీన్గా పెట్టేసా. ఇక్కడైతే బైబిల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు. సో ఇది కూడా చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ రెడ్ కలర్ మీద బాగా కనపడుతుంది. ధూప్ స్టిక్ చూస్తున్నారా, ఎంత స్మెల్ అయితే వస్తుందో, బాగుంటుంది ఇది. తప్పకుండా మీరు ఇలాంటివి పెట్టండి రైనీ సీజన్, ఎందుకంటే స్మెల్ రాదు. మస్కిటోస్ కూడా బ్లాక్ మస్కిటోస్ అనేవి ఉంటాయి కాబట్టి. సో మిషన్లో అయితే నైట్ 7:30కి నేను మిషన్లో క్లోత్స్ వేసాను ఫ్రెండ్స్. నేను ఇక డ్రై అయిపోయిన తర్వాత తీసేసేయచ్చు అని. సో ఇలా అయితే నేను నీట్గా డెకరేట్ అయితే చేసుకొని పెట్టుకున్నాను క్లీన్గా. మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? చూస్తున్నారు ఎంత అయితే స్ప్రెడ్ అయిపోతుందో ఫ్యూమ్స్ మొత్తము రూమ్స్ అన్నిటికీ వెళ్ళిపోతుంది. ఇంకోటి మెయిన్గా ఓడోనిల్ లావెండర్ అయితే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క రూమ్లో అయితే నేను పెడతాను. వాష్రూమ్లో కూడా నేను పెడతాను. దానివల్ల కూడా మంచి అరోమా వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా పెట్టండి అలా. ఈ రైనీ సీజన్లో మనము డెటాల్ ఇవన్నీ ఎంత వాడినా ఇంతే. సో చూసి ఎంజాయ్ చేశారా? థ్యాంక్ యూ. సారీ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి నా వాయిస్ సరిగా క్లియర్గా లేదు. సో ప్లీజ్ ఏమనుకోవద్దు, కొంచెం థ్రోట్ పెయిన్ కాఫ్ తోటి, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, బాయిల్డ్ వాటర్ తాగండి, బీ కేర్ఫుల్. సో ఈ రకంగా అయితే రైనీ సీజన్లో తప్పకుండా లావెండరు ఇవన్నీ యూస్ చేయండి. ఓకేనా? ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి. బాయ్.